వెల్కమ్ టు చీరాల టైమ్స్. మనం ఇప్పుడు చీరాల మండలంలోని పెద్ద చెరువు కట్ట పైన ఉన్నాం. ఈరోజు ఒక సంఘటన జరిగింది. చెరువు కట్ట మీద స్థానికులు వాకింగ్ చేసుకున్న సందర్భంలో చెరువులో ఒక గుర్తు తెలియని మృతదేహంలో గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఇక్కడ చేరుకొని మృతదేహాన్ని బయటికి తీయగా పాత దొమ్మాటకు చెందిన శెట్టే రామస్వామిగా గుర్తించారు. రామస్వామి వ్యవసాయం చేసుకుంటూ కూలీనాలి చేసుకుంటూ జీవించే వ్యక్తిగా ఆ ఊరి ప్రజలు చెప్తున్నారు. అసలు ఆత్మహత్య గల కారణాలు ఏమిటని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆర్థిక పరిస్థితుల వల్ల రామస్వామి వచ్చి చీరాల పెద్ద చెరువు కట్టపై చెరువులో దుంకి ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు తెలిపారు. తోటిపోయినట తోవంటి వంగ పొంగ జారిందా ఏమైంది మాకు తెలియదు. వాళ్ళ పడ్డాడట ఎవరేమల్లే బిడ్డ వానికి 4 బిడ్డలు బిడ్డ 2 బిడ్డలు 2 కొడుకులు బిడ్డ బడి పోయిండట. పోగా గదగదలు పోయిండట. బడి మీద పోయినట బిడ్డ. ఇగో పెద్ద బిడ్డ ఆమె చిన్న బిడ్డ 2 మగ పిల్లలు అయింది. ఇల్లు కట్టిండు 2 పిల్లలు రాసులు కట్టి బిడ్డ. అదే చచ్చిపోయింది బిడ్డ. మన అయ్య చచ్చిపోయింది బిడ్డ. మన తమ్ముడు చచ్చిపోయింది బిడ్డ. బిడ్డ మా అన్న ఒకడే ఆయన ఉన్నాడు. అయ్యా నా తమ్మి వ్యవసాయం ఉందా? నా తమ్మి ఉన్నాడు బిడ్డ కొద్దిగంత. నాయ్యా మనకేమైనా వచ్చిందని చెయ్యరు బిడ్డ. మన అన్నద బతుకోలు వాని పిల్లలు 4 ఉన్నారు బిడ్డ. నా కొడుక